ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం అయితే. ఇక మూడోది, లెబనాన్లో పేజర్లు వేలిపోయినాయి ఒకటేసారి. లెబనాన్ దేశంలో పేజర్లు వేలిపోయి, పేజర్ అంటే తెలుసు కదా, ఏది మెసేజ్ పంపేది, సెల్ ఫోన్లు రాకంటే ముందు పేజర్ ఉండుండే. ఆ పేజరు నువ్వు ఎవరితో ఇప్పుడు నేను సుదర్శన్ ఫోన్ చేయాలంటే నేను ఒక ఫోన్ కాల్ ఈ నెంబర్ పేజర్ నెంబర్ చేస్తే ఆయనకు ఒక చిన్న మెసేజ్ వచ్చేది, ఇగో ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది నీకు అని మెసేజ్ వచ్చేది. ఆయన టెలిఫోన్ బూత్ కాడికి పోయి కాల్ బ్యాక్ చేసేది. అయితే ప్రపంచమంతా సెల్ ఫోన్లు విస్తరించి ఐఫై టెక్నాలజీ, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇటువంటి అన్నీ వచ్చిన తర్వాత లెబనాన్ పేజర్లు ఎందుకు వాడుతుంది? లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా ఏదైతే ఉందో వాళ్ళు పేజర్లు ఎందుకు వాడుతూ ఉన్నారంటే, ఒక అత్యంత ఆసక్తికరమైనటువంటి విషయం. మనకి ఇక్కడ ఇజ్రాయెల్ స్టాండర్డ్నెస్ కూడా బయటకు వస్తుంది. ఇజ్రాయెల్ పక్కకు ఈ లెబనాన్ ఉంటుంది, ఆ బార్డర్లో ఉంటుంది. అయితే ఈ ఇజ్రాయెల్కు లెబనాన్కు యుద్ధం జరుగుతూనే ఉంది, ఇజ్రాయెల్ గాజాకు యుద్ధం జరుగుతూనే ఉంది, ఇజ్రాయెల్ పాలస్తీనాకు జరుగుతూనే ఉంది. అయితే ఈ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇది హై టెక్నాలజీ కలిగినటువంటి దేశం. ప్రపంచంలోనే అత్యధిక టెక్నాలజీ గూఢాచార వ్యవస్థను కలిగినటువంటి దేశం మనకు ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, గాజాతో యుద్ధం జరిగేటువంటి సమయంలో మొత్తం గాజా పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి సెల్ ఫోన్లోకి జొరబడ్డదట. జొరబడి మొత్తం సైబర్ అటాక్స్ చేసుకుంటా చిన్నాభిన్నం చేసింది. అయితే దీన్ని పసిగట్టినటువంటి లెబనాన్ ఏం చేసిందంటే, సెల్ ఫోన్లు అయితే ఇజ్రాయెల్ వాడు జొరబడతాడు కాబట్టి మనం పేజర్ మెయింటైన్ చేద్దామని చెప్పి పేజర్లు తెచ్చిరు. పేజర్లు పెట్టుకురు. లెబనాన్ ఈ హిజ్బుల్లా అనేటువంటిది ఏంటంటే అదొక ఆర్మీ, అది లెబనాన్కి సంబంధించినటువంటి ఆర్మీ. సో అందులో దాదాపు 1,00,000 మంది ఉంటారు. దాదాపు 1.20 రాకెట్ లాంచర్లు, ఆ తర్వాత ఇతర సామాగ్రి కలిగినటువంటి కొద్దిగా బలమైనటువంటిదే ఈ హిజ్బుల్లా. ఈ నస్రతుల్లా అనేటువంటి వ్యక్తి దాని చీఫ్. అయితే ఇక్కడ ఉన్న ఈ హిజ్బుల్లాకు సంబంధించినటువంటి టాప్ కమాండెంట్స్ ఈ మధ్యలో చనిపోయారు. ఎందుకు చచ్చిపోయారో వాళ్ళకే తెలియదు, కానీ చచ్చిపోయారు. ఇజ్రాయెల్ టెక్నాలజీని ఆ రకంగా వాడుతూ ఉంది. సో అందుకని పేజర్ సిస్టమ్కి వచ్చారు. పేజర్ సిస్టమ్కి వస్తే ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, ఈ లెబనాన్కి ఎవరైతే పేజర్లు సప్లై చేస్తారో ఆ కంపెనీతో టైఅప్ అయిపోయి ప్రతి పేజర్లో 1 నుంచి 3 గ్రాముల మధ్యలో ఈ పేలుడు పదార్థాన్ని దాంట్లో ఇన్బిల్డ్ చేసిందట. ఇన్బిల్డ్ చేసిన తర్వాత ఇవన్నీ ఈ పేజర్లు వాడుతుంది కేవలం వాళ్ళే కదా, ఏది హిజ్బుల్లాకు సంబంధించిన ఆర్మీ ఆఫీసర్స్ వీళ్ళే కదా వాడుతుంది. అయితే వీళ్ళందరూ పెట్టుకొని ఉన్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే, ఆ పేజర్లోకి ఒక రాంగ్ కోడ్ను పంపింది. రాంగ్ కోడ్ను పంపడం ద్వారా ఆ కోడ్ వల్ల ఆ పేజర్ హీట్ అయ్యి అందులో ఉన్నటువంటి పేలుడు పదార్థానికి అంటుకొని డీమ్ అని పేలింది. దాదాపు 9 మంది చచ్చిపోయారు, 2,500 మంది గాయాలైనాయి. ఈ పేజర్ పేలితే పెద్ద ప్రభావం ఏమి ఉండదు, కానీ చాలా మంది గాయపడేటువంటి అవకాశం ఉంటుంది, దాని ద్వారా మరణాలు కూడా సంభవిస్తాయి. సపోజ్ మీకు ఈ లెబనాన్లో జరిగినటువంటి పేజర్ దాడి, ఇది నేను వ్యూవర్స్ చెప్తా ఉన్నా, కొద్దిగా మిమ్మల్ని భయకంపితులను చేసేటువంటి విజువల్ ఇది. దయచేసి 18 సంవత్సరాలు మించినటువంటి వాళ్ళు, అలాగే ఎవరైతే భయపడతా ఉంటారో గుండె దడ లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఈ విజువల్ చూడకండి. రైట్, పేజర్ వేలిపోయి అట్లా జరిగింది అన్నట్టు. ఇట్లా ఏకకాలంలో లెబనాన్లో కొన్ని వేల పేజర్లు వేలిపోయినాయి. అంటే ఇజ్రాయిల్ ఎంత చాకచక్యంగా వాళ్ళ లెబనాన్ ఆర్మీని హిజ్బుల్లాని ఎంత టార్గెట్ చేసిందో చూడొచ్చు. ఇజ్రాయెల్ హై టెక్నాలజీ, ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీని వాడే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి భుజంగరావు కానీ, రాధాకిషన్ రావు కానీ, కేటీ రామారావు, కేసీఆర్, తర్వాత ప్రభాకర్ రావు, వీళ్ళంతా కలిసి ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీని వాడి పెగాసిస్ స్పైడర్ దాకా వీళ్ళు పోయి అది సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి, సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా అలజడి సృష్టించారు. సరే, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ని తట్టుకునేటువంటి శక్తి ఏది టెక్నాలజీలో, అది అమెరికా దగ్గర కూడా అంత ఈజీగా ఉండదు. సో అట్లా ఇజ్రాయెల్ ఆర్మీ, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి టెక్నాలజీ, ఇజ్రాయెల్ ఈ దేశంలో దేంట్లోకైనా జొరబడగలుగుతుంది. ఐఫోన్ కూడా హ్యాక్ చేయగలుగుతుంది ఇజ్రాయెల్, అంత టెక్నాలజీ ఉన్నది. సో అది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి హిజ్బుల్లాకు సంబంధించినటువంటి అంశం. ఇక క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి.
లైక్ చేయండి.